దేవుడు మన జీవితాల్లో మనకు మేలు చేయాలనంటే, దేవుడు నీకు నాకు మేలు చేయాలనంటే కొన్ని విషయాలని మనము పాటించాలి. అది ఏంటంటే, మొట్టమొదటిగా అయితే నిర్గమకాండం 1వ అధ్యాయము 17 నుంచి 20 వరకు మనం చూసినట్లయితే, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేయాలంటే మనము దేవునికి భయపడాలి. ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారండి? ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఒకవేళ రాజు మాటను వాళ్ళు ధిక్కరించినట్లయితే వారిని రాజు చంపేస్తాడు అని తెలిసినప్పటికీ వారు ఎవరికి మొదటి స్థానం ఇచ్చారు? దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చారు కాబట్టి ఏం జరిగిందండి? వంశాభివృద్ధి పొందారంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ మంత్రస్థానులు రాజుకి కాక దేవునికి భయపడ్డారు కాబట్టి వారికి వంశాభివృద్ధి కలుగజేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.